సినీ గ్లామర్ జనాన్ని ఆకర్షిస్తుంది. తెలిసిన తార రోడ్డుపై కనిపిస్తే ఆటోమేటిక్గా దృష్టి అటువైపు వెళ్తుంది. కాసేపు ఆగి చెప్పింది వినాలి అనిపిస్తుంది. కమలం కోరుకుంటుంది కూడా ఇదే. కాకపోతే అది ఏ మేరకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఆ పార్టీ పెద్దగా అంచనా వేస్తున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీలో రోజు రోజుకు సినీ గ్లామర్ పెరిగిపోతోంది. అయితే ఆ గ్లామర్ పార్టీకి కలిసి వస్తుందా, లేక తారలంతా కటౌట్ స్టార్లుగానే మిగిలిపోతున్నారా? తెలంగాణ కాషాయ కోటలో సినీ గ్లామర్ పెరుగుతోంది. కమలం గూటికి తారలు క్యూ కడుతున్నారు. మొన్న జీవిత, నిన్న జయసుధ, నేడు ఆమని, ఇలా కాషాయంలో సినీ గ్లామర్ లెక్క పెరుగుతూనే ఉంది. మరి ఆ లెక్కకు తగ్గట్టు ఓట్ల లెక్క పెరుగుతోందా? తెలంగాణ గడ్డపై కమల వికాసం పెరిగిందా? దీనికి మాత్రం సమాధానం నో అనే వస్తోంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీ కలర్ఫుల్ గా కనిపిస్తోంది. కమల దరం గూటికి సినీ తారల తాకిడి పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు ఆ పార్టీకి మెయిన్ అట్రాక్షన్ గా కనిపించేవారు. అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు. ఇక సీనియర్ నటి శారద పార్లమెంట్లో పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. వీళ్ళ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటీనటులు కమల దళానికి దొరకలేదు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ పార్టీలోకి వచ్చినా ప్రభావం కనిపించలేదు. లేడీ అమితాబ్ విజయశాంతి రాములమ్మగా ఎంట్రీ ఇచ్చి బీజేపీలో ఒక ఊపుతారని భావిస్తే క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి బీజేపీకి శుభం కార్డు వేశారు. ఇక హాస్య నటుడు బాబు మోహన్ అటు అసెంబ్లీకి ఇటు పార్టీకి కూడా దూరం అయ్యారు. ఉన్నంతలో ఖుష్బూ పార్టీలో కాస్త యాక్టివ్గా ఉన్నారు. అయితే తెలంగాణ బీజేపీకి ఆమెకు పెద్దగా సంబంధం లేదు. అప్పుడప్పుడు తెలంగాణలో మెరుపు తీగలా వచ్చిపోతూ ఉంటారు. ఇక సహజ నటి జయసుధ బీజేపీలో చేరి ఆ పార్టీకి ఏం సాధించి పెట్టారనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కమలంలో ఆమె కేవలం గెస్ట్ అపీరెన్స్ కే పరిమితమయ్యారనే విమర్శ ఉంది. దాదాపు ప్రధాన పార్టీలన్నీ చుట్టేసిన ఈమె ఫైనల్ గా బీజేపీలో సెటిల్ అయినప్పటికీ పార్టీకి ఆమె సేవలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో వాళ్ళకే తెలియాలి. జీవిత రాజశేఖర్ దంపతుల పొలిటికల్ కెరియర్ అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తుంది. పార్టీలు మారడంలో చూపే వేగం గ్రౌండ్ లెవెల్లో పనిచేయడంలో చూపించలేకపోతున్నారనే విమర్శ ఉంది. అటు మరో సీనియర్ నటి కవిత, నరేష్ లాంటి వారు కూడా కాషాయ కండువాలు కప్పుకోవడం వరకే పరిమితమయ్యారు. ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్ నుంచి సైడ్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ, ఆ తర్వాత జేపీ నడ్డా, నితిన్ భేటీలు పెద్ద సంచలనమే సృష్టించాయి. కానీ ఆ చర్చలు ఫోటోలకే పరిమితమయ్యాయి తప్ప కమల వికాసానికి దోహదపడలేదు. తాజాగా సీనియర్ నటి ఆమని బీజేపీలో చేరారు. ఈమె రాకతో పార్టీ ఆఫీసు మరోసారి కలకల్లాడింది. ఆమెతో కొంతమంది కార్యకర్తలు సెల్ఫీలు కూడా దిగారు. శుభలగ్నం చూసి పార్టీలో చేరిన ఆమని పార్టీకి కొత్త ఊపు తెస్తారని క్యాడర్ భావిస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టే తొలి ప్రసంగంతో ఆమని ఆకట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఆల్ హ్యాపీస్. అసలైన టైంకు ఆమని అక్కడికొస్తారా, లేక మిగతా తారలానే ప్రెస్ మీట్లకే పరిమితమవుతారో అనేది త్వరలోనే తేలుతుంది.